సరైన ప్రాపర్టీని ఎంచుకోవడంలో తికమక పడుతున్నారా? ఇక ఆ కన్ఫ్యూజన్ వద్దు. అపార్ట్మెంట్లు, విల్లాలు, ప్లాట్లు మీకు కావలసినవన్నీ ఒకే చోట. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్, హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. అందరికీ ముఖ్యంగా పిల్లలకు ఎంతో ఇష్టమైన దీపావళి పండుగ వచ్చేసింది. అయితే దీపావళి పండుగ ఈసారి 20నా లేకపోతే 21నా అని చాలా మందికి సందేహాలు ఉన్నాయి. అదే విషయం మనం గురువుగారు కృష్ణమాచారి గారిని అడిగి కరెక్ట్ గా తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. జై వీరబ్రహ్మ జై గోవిందమ్మ జై తల్లి. నమస్కారం అమ్మ. సార్ చెప్పండి, ఈసారి 20వ తారీఖా 21 చాలా సందర్భాల్లో మనం పండుగల్ని అబ్జర్వ్ చేస్తుంటే 2 రోజులు వచ్చినవి ఉంటాయి. తర్వాత డౌట్గా ఇవాళ రేపా అనే డౌట్లు చాలాసార్లు మనం సందేహపడేటువంటి పరిస్థితులు ఉంటాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చాలా మంది చెప్పేది సూర్యోదయంతో కూడినటువంటి తిథినే తీసుకోవాలి, కాబట్టి పొద్దున్నే ఏది ఉంటే దాన్నే తీసుకొని మనం పండగ చేసుకోవాలి అని చెప్తుంటారు. అసలు ఏది కరెక్ట్? ఈసారి దివాళీ ఎప్పుడు చేసుకోవాలి? లక్ష్మీ పూజ ఎప్పుడు చేయాలి? క్రాకర్స్ ఎప్పుడు కాల్చుకోవాలి? చెప్పండి. విశేషవంతమైనటువంటి చాంద్రమానం, సౌరమానం, దృగ్గోచర గణితం, వీటి ప్రాతిపదికగా మనం గణితాల ప్రకారంగా ఈ తిథి, వార, నక్షత్ర, యోగ కరణాలతో కూడినటువంటి పంచాంగాన్ని మనం లెక్కిస్తూ ఉంటాం. సిద్ధాంతులందరూ కూడా చాంద్రమానం, సౌరమానాన్ని, ప్రత్యేకించి దృగ్గోచర గణితం, ఈ మూడు మనకి ప్రామాణికగా ఉన్నటువంటి పరిస్థితి. ఇలాంటి స్థితిగతుల్లోనే మీరు అన్నట్టుగా పండుగలు, పర్వదినాల విషయంలో ఈ రోజు మనం పండుగ అనుకుంటాం, ఇంకొక రేపటి రోజు అనుకుంటారు, ఇంకో సిద్ధాంత ప్రకారం నిన్నటి రోజే అయిపోయాయి అన్నటువంటి వదంతులు కూడా వస్తుంది. వీటన్నిటికీ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే చాంద్రమానం మరియు సౌరమానం, దృగ్గోచర గణితం. వీటి మధ్య కొన్ని రకాలైనటువంటి వ్యత్యాసాలు. ప్రత్యేకించి అందుకనే భారత ప్రభుత్వం ఖచ్చితంగా సిద్ధాంతులందరికీ కూడా మనకు చెప్పినటువంటి అంశం, మనందరం కూడా ఇప్పుడు ప్రస్తుతానికి సౌరమానాన్ని మాత్రమే ప్రామాణికంగా మనం తీసుకుంటాం. కానీ ఉత్తర భారతదేశంలో, దక్షిణ భారత వాళ్ళు కొన్ని చోట్ల చాంద్రమానాన్ని కూడా ప్రామాణికంగా తీసుకుంటూ ఉంటారు. ఇది చాలా వ్యత్యాసాలకి కారణమవుతూ ఉంటుంది. అందుకే గ్రహణాల విషయంలో కూడా స్పష్టత అన్నటువంటిది లోపించడానికి గల ప్రధానమైనటువంటి కారణం. ప్రత్యేకించి మీరు అన్నట్టుగా ఏ తిథి సూర్యోదయానికి ఉన్నట్టయితే ఆ తిథిని అనుసరించి ఆ రోజు మొత్తానికి వర్తింప చేస్తుంది అన్నటువంటిది ప్రామాణికంగా మనం అందరూ అనుకుంటూ ఉంటాం. పాఠ్యమి, విద్య, తదియా, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, ఇక చివరిది పూర్ణిమ లేక అమావాస్య. ఈ పూర్ణిమ లేక అమావాస్య అన్నటువంటి 2 తిథులు కూడా చంద్రుడికి సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి షోడశ కళలకు సంబంధించినటువంటి. చంద్రుడు 16 కళలతో శోభిస్తూ ఉంటే అది పౌర్ణమి అని, నిశిరాత్రి సమయంలో చంద్రుడు ఏ కళతో ప్రకాశించకుండా ఉంటే అది అమావాస్య అని చెప్తుంది. అమావాస్య అన్నటువంటిది నిశ్చీకటికి, నిషిధికి తార్కాణమై ఉంటుంది. కాబట్టి చంద్రుడి యొక్క బలాన్ని ఆధారంగా చేసుకుని అమావాస్య మరియు పౌర్ణమిని ప్రత్యేకంగా లెక్కించడం అనేటువంటిది మన ప్రాచీనమైనటువంటి విధి విధానం. ఈసారి నరక చతుర్దశి మరియు దీపావళి పర్వదినాన్ని ఎప్పుడు జరుపుకోవాలన్నటువంటి విషయంలో మనకు వచ్చినటువంటి మీమాంస. 20వ తారీఖు అక్టోబర్ మాసం 2025 సోమవారం విశ్వావసు నామ సంవత్సర ఆశ్వీజ మాస కృష్ణపక్షంలోని చతుర్దశి గడియలు మధ్యాహ్నం 3:46 వరకు. ఆ తర్వాత అమావాస్య గడియలు రాబోతుంది. కానీ సూర్యోదయానికి చూసుకున్నట్టయితే 21వ తారీఖు మంగళవారం అయ్యింది. 21వ తారీఖు మంగళవారం మాత్రమే సూర్యోదయానికి అమావాస్య ఉంది. మళ్ళీ సాయంకాల సమయానికి 5:56 కంటే సూర్యుడు అస్తమించి నిశిరాత్రి ఆవహించేటువంటి సందర్భానికి పాఠ్యమి గడియలు వస్తుంది. అమ్మవారి దేవి దేవతా స్వరూపాల్లో ఈ ఆశ్వయుజ మాసం మొత్తం కూడా అమ్మవారిని నవదుర్గా స్వరూపంలో మనం ఆరాధన చేస్తాం. కానీ దీపావళి పర్వదినం రోజు మనం సాక్షాత్తు విశేషవంతమైనటువంటి మహాలక్ష్మి అమ్మవారిని దీపాల యొక్క అరావళిలో అమ్మవారి అద్భుతమైనటువంటి వెలుగులతో మొదలయ్యే ఈ దీపావళి కార్తీక మాసం మొత్తం కూడా స్వామివారి యొక్క అనుమతితో దీపోత్సవాలు జరుపుకునేటువంటి వేడుకకి నాంది ప్రస్తావన. దీపాన్ని ఎప్పుడు వెలిగిస్తామంటే చీకటిలో ఉన్నప్పుడు దీపాన్ని మనం వెలిగిస్తాం. నో డౌట్ అట్ ఆల్. అమ్మవారి యొక్క మహాలక్ష్మి పూజ చేసుకోవటానికి 20వ తారీఖు సోమవారం అక్టోబర్ 2025 సోమవారం సాయంకాలం ప్రత్యేకించి సూర్యుడు అస్తమించినటువంటి తర్వాత సాయంకాల వేళలో మహాలక్ష్మి అమ్మవారి యొక్క పూజాది క్రతువులు చేసుకోవటం
సర్వశ్రేష్టం. తాంత్రిక విధానం ప్రకారంగా కూడా సాయంకాల వేళల్లో, అది కూడా అమావాస్య లాంటి దీపావళి పర్వదినం రోజు మహాలక్ష్మి అమ్మవారిని పూజించటం అన్నటువంటిది అనాదిగా ఉన్నటువంటి సంపత్తి. ఇక ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ పగటిపూట చేస్తూ ఉంటారు, అది వేరే సంగతి. ఈ ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా 21వ తారీఖుకి సూర్యోదయానికి అమావాస్య ఉన్నప్పటికీ కూడా సాయంకాలం 5 గంటల నుండి 6 గంటల మధ్యలోనే మళ్ళీ పాడ్యమి గడియలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి 21వ తారీఖు సాయంకాలానికి అమావాస్య గడియలు వెళ్ళిపోతున్నాయి. కాబట్టి దీపావళి పర్వదినాన్ని, నరక చతుర్థి, ఈ రెండు కూడా మనం ముందు రోజు నిర్వర్తించుకున్న ఎటువంటి ఇది లేదు. సంపూర్ణమైనటువంటి అమావాస్య గడియల యొక్క బలం సోమవారం రాత్రి సమయంలో ఉంటుంది. కాబట్టి మనం మహాలక్ష్మి అమ్మవారి యొక్క విశేషవంతమైనటువంటి పూజాది క్రతువులు చేసుకోవడానికి ఇది సరైనటువంటి ముహూర్తంగా మనం అనుకోవచ్చు. ఈ సందర్భంలోనే అమావాస్య గడియలు ఉన్నటువంటి సందర్భంలో చేయటం వల్లే మనకు అనుకూలవంతమైనటువంటి ఫలితాలు మనకు తప్పకుండా లభిస్తాయి. కాబట్టి 20వ తారీఖు సోమవారమే అమావాస్యతో కూడినటువంటి సంపూర్ణమైన దీపావళి ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. మరి అస్సలు సంగతి చెప్పలేదు సార్ మీరు. పిల్లలకి ఎంతో ఇష్టమైన క్రాకర్స్, అది ఎప్పుడు సోమవారం ఓకేనా, లేకపోతే 2 రోజులు కూడా కాల్చేసుకోవచ్చా? నరక చతుర్థి అంటే అర్థం ఏంటంటే, నరకాసురుడు అన్నటువంటి అసురుడిని విశేషవంతమైనటువంటి లక్ష్మీ స్వరూపంలోని లేదా సత్యభామ స్వరూపంలోని శ్రీకృష్ణుడి యొక్క విశేషవంతమైన సతీమణి ఆ అసురుడి యొక్క సంహారం చేయటమే నరక చతుర్థి. ఆ నరక చతుర్థి అన్నటువంటిది 20వ తారీఖు సంపూర్ణమై అదే 20వ తారీఖు అమావాస్య పర్వదినం వస్తుంది. కాబట్టి 20వ తారీఖు మీరు టపాసులు, బాణసంచ ఇవన్నీ కూడా పేల్చుకోవడానికి సరైనటువంటి విధి విధానం. ఇక 2వ రోజు కూడా చేసుకోవచ్చు, కానీ ముఖ్యమైనటువంటి పర్వదినం పూజాది క్రతువులు కావచ్చు, సంతోషకరమైనటువంటి బాణసంచ పేల్చడం అవ్వచ్చు, ఇతరత్ర కార్యక్రమాలన్నింటికీ కూడా సోమవారం మాత్రమే సరైనటువంటి బలాన్ని కలిగి ఉంది. కాబట్టి తిథివార నక్షత్ర యోగ కరణాలతో కూడినటువంటి ఆ పండుగ దినమే, పర్వదినమే మనకు సర్వస్థ శ్రేష్టం. కాబట్టి సోమవారాన్ని దీపావళి ప్రాతిపదికగా తీసుకోవటం మంచిది. సో 20వ తారీఖు సోమవారం దీపావళి పండుగను బేషుగ్గా చేసుకోవచ్చు. అవును. రైట్ గురువు గారు, ఉన్న సందేహాలన్నీ కూడా నివృత్తి చేశారు. థ్యాంక్ యూ సో మచ్. జై వీరబ్రహ్మ, జై గోవింద బాబు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.